ప్రైజ్ ద లార్డ్. మొన్న అమెరికాలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అక్కడ హాలీవుడ్స్ సంబంధించిన ప్రతి ఒక్కరూ ధనవంతులే. కానీ ప్రతి మానవుడు మంచోడే. కానీ మానవుడు ఎలా పతనమైపోతున్నాడంటే, ధనం సంపాదించుకుంటే మేలు, నేను నా కుటుంబం సూపర్ బ్రతికేయచ్చు అని అనుకుంటున్నారు. బ్రతకడంలో పర్లేదు, బ్రతకొచ్చు. కానీ ఆ ధనము ఆ మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. దేవుడు ముందే చెప్పాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19లో ఉంది, ధనముని భూమి మీద సమకూర్చుకోవద్దు అన్నాడు. ధనం కావాలి మనిషికి. ఇప్పుడు మానవుడు ఏమైపోయాడంటే, ధనమును సంపాదించుకొని తనకు మేలు లేకుండా చేసుకుంటున్నాడు. నేను ఒక మాట మీతో చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. మరి నాకు తెలిసిన మట్టుగా ప్రతి మానవుడు కూడా, ధనాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా పతనానికి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు నాకు ఈ జన్మిచ్చాడు, దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడే నన్ను దీవించాడు అని నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి తలుచుకోవాలి. నిజంగా చెప్పాలంటే నా హీరో దేవుడే. నాకు ఏమీ లేదండి, ఏమీ లేదు. అద్దీంట్లో ఉంటున్నాను, ప్రశాంతంగా హ్యాపీగా బ్రతుకుతున్నాను. ఒకవేళ నాకు ధనం ఇచ్చాడు అనుకోండి దేవుడు ఏదో రూపంలో, ఆ ధనాన్ని నేను చూడను, ఫస్ట్ దేవుడికే ముందు. కానీ మొన్న హాలీవుడ్లో, అమెరికాలో జనవరి మాసమునంటే 2000 కొత్త సంవత్సరం సందర్భంగా 2025లో మొత్తం హాలీవుడ్కి సంబంధించిన సినిమా హీరోయిన్స్, ధనవంతులు అందరూ అక్కడ సమకూర్చుకొని చాలా చీప్గా మెంటాలిటీతో మాట్లాడుతూ, ధనం తప్ప ఇంకే ప్రపంచంలో ఏమీ లేదు అని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో ధనం కావాలి, పరలోకానికి ధనం కాదు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి ధనం కావాలి, కానీ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ధనం ఇస్తే వెళ్ళలేవు. ఇది గమనించండి. ఎవరైనా సరే, ధనవంతులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, మన కాలిఫోర్నియా జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకోండి. ముందు రోజు మాట్లాడారు, తెల్లవారికి మొత్తం అంతా ఊరంతా దహనం అయిపోయింది. అగ్ని ఎవరితో పెట్టుకున్నారు? దేవుడితో. దేవుడే లేడు అన్నాడు. దేవుడు లేకపోతే ఎలాగా? దేవుడు లేకుండా సృష్టి ఉందా? సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని అందరికీ తెలుసు. కానీ తెలియక కొంతమంది పతనానికి వెళ్ళిపోతున్నారు. కానీ నేను చెప్తున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా, ఓ ధనవంతుడా, ధనాన్ని చూసి విర్రవీగిపోతే, గర్వపడితే, అహంభావంగా నీకుంటే పతనం అయిపోతావు. ఆ యొక్క గర్వానికి ముందు నాశనం ముందుకు వెళ్తుంది. జాగ్రత్త. నేను ఒక మాట చదవాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతల్లో 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. భక్తిహీనుల ధనము వారికి లాభకరణము కాదు. ఇప్పుడు దేవుడు లేకంట కాలిఫోర్నియాలో ధనవంతులందరూ, భక్తి లేదు వారికి. ఏముంది? మనుషులకు స్వభావంతో మాట్లాడుతూ వారి స్వభావాన్ని హెచ్చించుకుంటూ ముందుకు వెళ్ళారు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో కానీ సామెతలు 3వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూడగలుగుతున్నాం. వీరు స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మా తల్లిదండ్రులు మేమే, దేవుడు లేడు, దేవుడు జీరో అంటూ మాట్లాడుతూ, జీరో కాదు నాన్న, దేవుడు హీరో. మీరు హీరోయిన్లేమో ఈ భూమి మీద. ఒక దినం పుట్టాక మరణించక తప్పదు, తీర్పులోకి వెళతారు. జాగ్రత్త, భక్తి పరులుగా ఉంటే. ఇగో, భక్తిహీనులు ధనము వారికి లాభకరణము కాదు. నీకు లాభం కాదు అది. అందుకే మొత్తం నాశనం అయిపోయింది. భక్తిహీనులు, మీరందరూ భక్తిహీనులు. అక్కడ దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడిన ప్రతి ఒక్కరు మీరు భక్తిహీనులు గనక మీ దగ్గర ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోయి పరిగెట్టే రోడ్ల మీద చాలామంది. దేవుడితో పెట్టుకుంటారా? జీవము గల దేవుడితో పెట్టుకుంటారా? దేవుడండి ఫస్ట్, దేవుడు. అందుకే అంటాడు ఆ వాక్యంలోనే, సామెతలు 10 2వ వచనంలోనే ఉంది, నీతి మరణము నుండి రక్షిస్తుంది.
నువ్వు ఎంత ధనవంతుడివైనా నీతిమంతుడిగా ఉంటేనే నువ్వు రక్షించబడతావు. ధనవంతుడు యోబుని రక్షించిన దేవుడు, ధనవంతుడు పొట్టు జక్కర్యను రక్షించిన దేవుడు, ధనవంతుడు అబ్రహామును రక్షించిన దేవుడు. వాళ్ళకి ముందు నీతి ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయనే నాకు హీరో. కానీ భూలోకంలో నువ్వు హీరోయిన్లుగా అయిపోయి డబ్బులు సంపాదించి ఈ ప్రపంచంలో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, నేను హీరోని అని చెప్పి గర్వపడిపోతే కాలిఫోర్నియాలో జరిగింది జ్ఞాపకం చేసుకోండి. ధనవంతులారా, మీరు ఎవరితో పెట్టుకోండి, దేవుడితో పెట్టుకోకండి. ఫస్ట్ జీవము గల దేవుడు. ఈరోజు నా హీరో ఆయనే. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను, చూద్దాం. దేవుడికి స్తోత్రం.